ఉన్నావు? ఎవరు? చెప్పిన వెంటే గుర్తొచ్చేంత దగ్గర సంబంధం కాదు, చెప్పకపోతే మర్చిపోయేంత దూరం వాడిని కాదు. అంటే? చెప్తా అంత తొందర ఎందుకు? నీ ముద్దుల భార్యకు గోల్డ్ చైన్ ఆర్డర్ చేసావు కదా. చైన్ ఏంటి? నేనేం ఆర్డర్ చేయలేదు. పారాసోమ్నియా కదా, అందుకే మర్చిపోయావు అనుకుంటా. ఒకసారి ఫోన్లో చెక్ చేసుకోనా అన్న? ఎందుకు రఘు ఇంత ఇరిటేట్ అవుతున్నావు? అది నీ తప్పు కాదు. నువ్వు మర్చిపోతే గుర్తు చేయడానికి నేనున్నా కదా. రేయ్, ఆ చైన్ నీ దగ్గర ఉందా? ఉంటే వెంటనే ఇచ్చేయి. రఘు, అసలేంటి ఏమని అడగకుండా ప్రోడక్ట్ డెలివరీ చేసే మామూలు డెలివరీ ఏజెంట్ అనుకుంటున్నావా? నువ్వు చైన్ డెలివరీ చేయకపోతే మీ ఏజెన్సీలో హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేస్తా. రఘు, ఈ డెలివరీ ఏజెన్సీయే నాది. మీ అండ్ మై బ్రదర్ ఆర్ రన్నింగ్ దిస్ ఏజెన్సీ. సార్, నా వైఫ్కి చాలా ప్రేమగా ఆర్డర్ చేసిన గిఫ్ట్ సార్. ప్లీజ్ సార్, ఇచ్చేయండి సార్. హే రఘు, అంత ఎమోషనల్ అవ్వకు. చైన్ నీకే ఇచ్చేస్తాలే. నీ చైన్ నాకెందుకు? ఒక 70,000 ఇచ్చేసి చైన్ తీసుకెళ్ళు. 70,000? అంత డబ్బు నా దగ్గర లేదు సార్. ఉన్న క్యాష్ అంతా ట్రీట్మెంట్కే పెట్టేశాను. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. హలో సార్, ఉన్నారా? నువ్వు డబ్బు ఇస్తున్నావు, నేను చైన్ ఇస్తున్నా, అంతే. బాయ్ రఘు. సార్ 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 ప్లీజ్. Good evening, sir. Is this Raghu? యా. Sir, it's just a reminder call for your treatment with Dr. Saigal for parasomnias. ఓకే. Sir, your appointment is at 3 p.m. యా, ఐ రిమెంబర్. Fine, sir. Make sure you have at least 5 hours of sleep before you come to the treatment. 5 hours? 5 hours పడుకోలేను మేడం. Sorry, sir. It's doctor's advice. ఓకే, డన్. Sir, also you need to record the video of your sleep. ఓకే. Okay, sir. Thank you. To them, I'm just a writer that Kay Connell admired. Randy Stutz is the killer. You're a hero cop. Your life's work is intact. Another abusive scumbag is in jail. Everything is as it should be. Go back to Los Angeles, Will. The case against Randy's pretty solid. I can take care of everything up here. I got it all worked out. Make sure you have at least 5 hours of sleep before you come to the treatment. Fine, sir. Make sure you have at least 5 hours of sleep before you come to the treatment. Make sure you have at least 5 hours of sleep before you come to the treatment. Make sure you have at least 5 hours of sleep. Make sure you have at least 5 hours of sleep before you come to the treatment. Make sure you have at least 5 hours of sleep before you come to the treatment. Make sure you have at least 5 hours of sleep before you come to the treatment.
Make sure you have an expired certificate when you come on flight, sir. Make sure you have an expired certificate when you come on to the Make sure you have an expired certificate when you come on to sir. Also, you need to record the video of your sleep. నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు రఘు. ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా. చైన్ డెలివరీ అని వచ్చింది ఏంట్రా? అయ్యో టెన్షన్ అవ్వకు. నువ్వు డబ్బులు ఇస్తావనే నమ్మకంతోనే డెలివర్డ్ అని పెట్టేశా. ఏ డబ్బులు ఇవ్వట్లేదా? ఎలా కనిపిస్తున్నా నీకు నేను? నీకో విషయం తెలుసా రఘు? నువ్వు నేను ఇద్దరం ఒకటే. మనిద్దరినీ ఈ లోకం వదిలేసింది. మన ఒంటరి రాజ్యానికి మనమే రాజులం, మనమే మంత్రులం. మనకు మనమే సైన్యం కూడా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? అయినా నన్ను నీ తగులుపుతావేంటి? సరే, ఒకటి చెప్తున్నా విను. ఈ లోకంలో ఏ రెండు వస్తువులు ఒకేలా ఉండవు. అలాగే నువ్వు నేను. సరే రఘు, ఐ అగ్రీ విత్ యూ. నా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? డబ్బు ఇవ్వడం కుదరదు. రఘు, నువ్వు కామెడీ చాలా బాగా చేస్తున్నావు. నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తా. చైన్ అమ్మితే 2 లక్షలు, అందులోకి 50,000 పోలీస్కి లంచం ఇచ్చేస్తే కేసు లేకుండా చేస్తారు. బ్యాలెన్స్ 1,00,000 ఉంటుంది. నో ఇష్యూస్ రఘు, నువ్వు కంప్లైంట్ చేసుకో. సరే, ప్లేస్ టైం చెప్పు, నేను క్యాష్ తీసుకొని వస్తా. చూడు రఘు, మంచివర్ణ లోకంలో చెడ్డగా ఉంటే అన్ని పనులు జరుగుతాయి. కానీ అదే చెడ్డవర్ణ లోకంలో మంచితనానికి మాటే తప్ప చోటు లేదు. ప్లేస్ టైం చెప్పరా, క్యాష్ తీసుకొని వస్తా. ఈ సొల్లంతా నాకెందుకు? ఓకే ఓకే, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నోట్ చేసుకో. 5th క్రాస్ స్ట్రీట్, ఈవీపీ సంతోష్ నగర్. పాతింటి ముందున్న చెట్టు కింద బ్లాక్ కవర్లో డబ్బు పెట్టేసి నేను వచ్చి తీసుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ లోకంలో నువ్వు మంచోడివేమో, నేను కాదు. డబ్బు కోసం వచ్చినప్పుడు నేను పట్టుకుంటే ఏం చేస్తావు? బిలీవ్ మీ రఘు, పగటి కళలు నిజం అవ్వవు. డోంట్ ఫర్గెట్. షార్ప్ 3 PM. ఆఫ్టర్నూనా? నాకు 3కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అవన్నీ నాకు తెలీదు. షార్ప్గా 3 o'clock డాట్. హలో హలో, హలో. Raghu, I will be there in 5 minutes. ఓకే. నా పేరు రఘు, వయసు 26. నేను మీలా హాయిగా పడుకోలేను, ఎందుకంటే నాకు పారాసోమ్నియా ఉంది. నా వైఫ్ సరియు 3 months బ్యాక్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఇది నేను తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళడం వల్లే పారాసోమ్నియా వచ్చిందని మా డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఎలాగైనా దీని నుండి బయటపడాలన్నదే నా కోరిక. హాయ్ రఘు. హాయ్ రా. ఏంటి ఈసారి ఎక్కడ కలుద్దాం ఉన్నావు? తెలీదురా, లాస్ట్ టైం క్లినిక్ వచ్చినప్పుడు అంత కంఫర్ట్గా అనిపించలేదు. అందుకే ఫ్రెండే కదా అని ఒక చిన్న చనువుతో
ఇక్కడ కలుద్దామని చెప్పాను. సారీ రా, డోంట్ టేక్ మీ రాంగ్. నో ప్రాబ్లం రఘు, ఐ కెన్ అండర్స్టాండ్. టెల్ మీ, హౌ ఆర్ యూ ఫీలింగ్? నో చేంజ్ రా, అవే కలలు, అవే బాధలు. చాలా కష్టంగా ఉంది. సరిగ్గా పడుకోలేకపోతున్నా. హార్డ్లీ 2 to 3 hours అంతే. ఈ మధ్య కొన్ని విషయాలు కూడా మర్చిపోతున్నా. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నావా? అవి వేసుకున్నాకే 2-3 hours పడుకుంటున్నా. చూడు రఘు, పారాసోమియా సాధారణంగా చిన్నపిల్లలకి లేదా ముసలోళ్ళకి వస్తుంది. కానీ నీ ఏజ్లో వచ్చిన వారికి క్యూర్ అవ్వాలంటే పేషెన్స్ ఇంకా టైం అవసరం. ఒక 5-week కోర్స్ స్టార్ట్ చేద్దాం. ఇది గ్రాడ్యువల్గా క్యూర్ అవ్వాలి, కానీ రెస్ట్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఓకేరా. టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నా, డిన్నర్ తర్వాత వేసుకుని పడుకో. ట్రీట్మెంట్కి డే బిఫోర్ నర్స్ కాల్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అవి ఫాలో అవ్వు. అవును, స్ట్రెస్ బాల్ వాడుతున్నావా? వాడుతున్నా. ఓకే రఘు, ఫైన్, టేక్ కేర్ దెన్. Good evening, sir. Is this Raghu? యా, ఏంటి క్యూట్గా చూస్తున్నావు? Why do you love me so much? ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం నేను ఆన్సర్ చెప్పలేను సరియు. ఎందుకు? జవాబుతో పాటు నాలో ఉన్న ప్రేమ కూడా వెళ్ళిపోతుందని భయమేస్తుంది. పో, నువ్వు ఎప్పుడు ఇంతే. అయ్యో, ఇలా అలిగితే ఎలా అండి? ఒక 2 daysలో నీ బర్త్డే వస్తుంది కదా, మరి గిఫ్ట్ ఏమొద్దా? నాకేమొద్దు. ఈ చైన్ చూడు, నీకు బాగుంటుందేమో. మా అమ్మ కదూ. వీటికేం తక్కువ లేదు, నాకివేమొద్దు. మరి ఇప్పుడే కదా టీవీ, ఫ్రిడ్జ్ అని చాలా ఖర్చు పెట్టాం. ఇప్పుడు చైన్కి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేశా. ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? నీకోసం ఆ మాత్రం చేయలేనా? మతి పోయింది నీకు, పిచ్చి పట్టింది. నాకు ఆ చైన్లేమొద్దు. ఇటు చూడు రఘు, ఒకటి చెప్తా విను. నువ్వు నాతో ఉన్నంత వరకు నాకు ఈ లోకంలో ఇంకేమీ వద్దు. సరేదా, కొద్దిసేపు ఆడుకొని వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళు, నేను వస్తా. తను ఎంత కాదంటున్నా సర్ప్రైజ్ ఇద్దామని చైన్ ఆర్డర్ చేసేసి, ఆర్డర్ చేసిన చైన్ త్వరగా వస్తే బాగుండు. అది తను వేసుకొని మురిసిపోతే చూడాలని ఎంతో ఆశగా ఉంది. కానీ ఆ చైన్ కరెక్ట్గా నాకు డెలివరీ అవుద్దా అని నాకు భయంగా ఉంది. Hey Raghu, it's me.
చెప్పు, నేను ఇంకా మర్చిపోలేదు. నేను చెప్పా కదా మర్చిపోయేంత దూరపు సంబంధం వాని కాదని. ఇంతకీ కాల్ ఎందుకు చేసావు? ఒక చిన్న అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా. నాకేం అవసరం లేదు. ఒకసారి వినొచ్చు కదా, ఇట్ మే బీ యూస్ఫుల్. సరే చెప్పు. నాకు డబ్బులు నీ సేవింగ్స్ నుంచే ఇవ్వాలని రూల్ ఏం లేదు. నీ ట్రీట్మెంట్ కోసం దాపెట్టుకున్న డబ్బు ఉంది కదా, అదైనా పర్వాలేదు. రేయ్, తెలియక అడుగుతున్నా, డబ్బు అంటే అంత పిచ్చా? నీకు ఆన్సర్ కావాలా లేదా చైన్ కావాలా? అన్న బొచ్చులో చైన్ నాకేం అవసరం లేదు, నువ్వే ఉంచుకో. నీ చైన్ నాకెందుకు కానీ డబ్బులు ఇస్తే చాలు, అంతే. మర్చిపోకు, షార్ప్ 3 PM. ఐఎమ్ వెయిటింగ్. వస్తున్నారా? నువ్వు చెప్పిన చోటుకే వస్తున్నా, నువ్వు అడిగింది తీసుకునే వస్తున్నా. చెట్టు చాటను దాక్కుని ఆ రాముడు వాళ్ళని చెప్పడానికి ఎలా అయితే వెళ్ళాడో అలాగే నిన్ను పట్టుకోవడానికి నేను కూడా వస్తున్నా. చేయనిచ్చే ఇస్తున్నా నేనేం చేయను. ఇప్పుడు నువ్వు చెప్పు, నేనంటే ఎందుకంత ఇష్టం? ఈ ప్రశ్నకి నా దగ్గర మాత్రమే కాదు, ప్రేమ విలువ తెలిసిన ఎవరి దగ్గర కూడా
సమాధానం ఉండదు రఘు.